అమెరికాతో చైనా ఢీ అంటే ఢీ అంటుంది. ఆ దేశం ఎంత పన్ను వేస్తే మేము అంతే వేస్తామంటుంది. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రారంభించిన టారిఫ్ వార్ ఆ దేశానికి వికటించేలా ఉంది. మొత్తం అమెరికా ఆర్థిక వ్యవస్థ మాధ్యమంలోకి వెళ్లబోతున్నట్లున్నారు. అయినా సరే ఆయన మాత్రం తగ్గును అంటున్నారు. అయితే ఈ టారిఫ్ వార్ తో మిగిలిన దేశాలు కూడా తీవ్రంగా ప్రభావితం కావడం ఖాయమంటున్నారు. చైనా మధ్య పోటాపోటీ టారిఫ్ బాదుడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదలుపెట్టిన టారిఫ్ వార్ ఎటు నుంచి ఎటు పోతుందో తెలియకుండా ఉంది. తమపై అమెరికా విధించిన 34% పన్నుకి ప్రతీకారంగా చైనా కూడా అదే స్థాయిలో పన్ను విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 10 నుంచే ఈ కొత్త పన్ను విధానం అమలవుతుందని చైనా చెబుతుండగా, అసలు తమ దేశపు ఉత్పత్తులపై భారీగా పన్ను వసూలు చేస్తున్నందుకే తాము రెసిప్రోకల్ ట్యాక్స్ వేసినట్లు ట్రంప్ చెబుతుండగా, ఇప్పుడు తిరిగి చైనా మరో 34% పన్ను వేస్తామనడం తీవ్ర గందరగోళంతో పాటు అన్ని దేశాల్లో సంచలనం కలిగిస్తోంది. నిజానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాదన ప్రకారం చైనా అమెరికా ఉత్పత్తులపై 67% పన్ను వసూలు చేస్తోంది. అందుకే తాము 34% వేస్తున్నట్టు చెప్పారు. అయితే అంతకి ముందు ఉన్న పన్నుతో కలిపితే అమెరికా కూడా అదే స్థాయిలో 65%కి చేరుతుంది. ఇక్కడే చైనా కూడా తిరిగి మరో 34% డ్యూటీ వేస్తామని చెప్పడంతో మొత్తంగా అమెరికా ఉత్పత్తులపై చైనా 101% పన్ను వసూలు చేయబోతున్నట్లు అర్థం చేసుకోవాలి. అమెరికా, చైనా రెండు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు. ఈ రెండు ఇలా టారిఫ్ వారికి దిగడం ఇతర దేశాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది. గతంలో ట్రంప్ మొదటి దఫా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ట్రేడ్ వార్ కి తెరలేపారు. అప్పుడు కూడా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కొంతకాలం షేక్ అయ్యాయి. తాజా పన్నుల యుద్ధంలో అమెరికా ఒంటరయ్యే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. అయినా కూడా ట్రంప్ తన మొండి వైఖరితో ముందుకెళుతూనే ఉన్నారు. ఈ పరిణామాలతోనే ప్రపంచ మార్కెట్లలో 2 రోజుల నుంచి పతనాలు చోటు చేసుకుంటున్నాయి. మన దేశం విషయానికొస్తే నిన్న ఇండియన్ స్టాక్ మార్కెట్లు 0.5% వరకు నష్టపోగా, ఇవాళ నిఫ్టీ 1.5%, సెన్సెక్స్ 1.25% నష్టపోయాయి. 10 లక్షల కోట్ల వరకు సంపద హరించుకుపోయింది. గ్లోబల్ మార్కెట్లు మెల్ట్ అయ్యాయి. అమెరికా S&Pనే 5% పతనమైంది. డౌ జోన్స్ 2.5%కి పైగా పతనమైంది. జపాన్ నిక్కాయ్ 3% పతనమైంది. ఇలాంటి నేపథ్యంలో చైనా కూడా అమెరికా వేసిన పన్నుకి సమానమైన డ్యూటీ వేస్తామని చెప్పడం సంచలనంగా మారింది.